హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే 20 నుంచి 40,000 మధ్యలో బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా. ఇప్పుడైతే రిపబ్లిక్ డే సేల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే కొన్ని ఫోన్స్ అయితే కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తాయి. మీరైతే ఆ ఫోన్స్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత రిపబ్లిక్ డే సేల్ అయిపోయిన తర్వాత తీసుకుందామంటే మీకైతే రేట్లు అయితే చాలా అయితే పెరిగిపోతాయి. ఆల్మోస్ట్ అయితే 3,000 నుంచి 5,000 డిఫరెన్స్ అయితే రావచ్చు మీకైతే ప్రైస్ డిఫరెన్స్ అయితే. అందుకే మీరైతే తొందరగా అయితే ఇప్పుడైతే కొనుక్కోండి రిపబ్లిక్ డేలో ఫోన్స్ అయితే. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబ్ అయితే మనమైతే తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి దీంట్లో కొన్ని ఫోన్స్లో మీరైతే స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసుకోవచ్చు. అలానే యూట్యూబ్లో కూడా మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా 20,000 రూపీస్ బడ్జెట్లో ఒక ఫోన్ అయితే ఉన్నది. ఆ ఫోన్ అయితే మీరైతే తీసుకోవచ్చు. దాంట్లో మీకు అయితే 120 FPS కూడా ఉంటాయి. మీకు 120 FPS కూడా మీకు అయితే స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. 120 అంటే 90 నుంచి 100 మధ్యలో FPS అయితే మీకు అయితే వస్తాయి. 2025లో 120 FPS లేదు. ఆ ఫోన్ వచ్చేసి మీకైతే పోకో X7 Pro 90 FPS ఏమంటే ఇప్పుడైతే వీళ్ళు 120 FPS అయితే ఎనేబుల్ అయితే చేసేసిళ్ళు. దీనిలో ప్రొసెసర్ అయితే వీళ్ళైతే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రొసెసర్ అయితే వాడిళ్ళు. అండ్రూస్ కోడ్ అయితే 16 lakhs ప్లేస్ అయితే వచ్చింది. అండ్రూస్ కోడ్ అయితే గేమ్ ప్లే కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో 90 FPS అయితే మీకు అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. 90 నుంచి 100 మధ్యలో మీకు అయితే మంచిగా అయితే FPS అయితే వస్తాయి. దీంట్లో మీకు అయితే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం ఏదైనా ఫోన్ చూస్తా అంటే ఈ ఫోన్ అయితే మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. ఇదైతే 21,000 అయితే వస్తుంది ఆఫర్లో. మీకు అయితే 120 FPS కూడా మీరు అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10R. ఇదైతే మీకు 27 అట్లా వస్తుంది ఫోన్ అయితే. మీకు అయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిండు. అండ్రూస్ కోడ్ అయితే 14 lakhs ప్లస్ అండ్రూస్ కోడ్ అయితే వచ్చింది. దీంట్లో కూడా 120 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI అయితే మీకు ఈజీగా అయితే 100 FPS 90 నుంచి 100 FPS మధ్యలోనైతే ఈజీగా అయితే వస్తుంది. మీకైతే ఈ ఫోన్ కూడా మీరు అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కెమెరాస్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. దీంట్లో అయితే మీకైతే వాడేదగ్గ కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. సరే ఈ ఫోన్ కూడా మీరు అయితే చెక్ అయితే అండి. దీనిలో యావరేజ్ FPS 90 నుంచి 100 మధ్యలో ఈజీగా అయితే మీకైతే వస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే బాగా హీట్ అయినప్పుడు కొంచెం FPS అయితే బాగానైతే డ్రాప్ అవుతాయి. కొంచెం కూల్ ఉండేటట్టు చూసుకోండి ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 5. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అండ్రూస్ కోడ్ అయితే 14 lakhs ప్లస్ అయితే వచ్చింది. ఇంటర్ఫేమ్ ప్రొల్యూషన్ అయితే ఉంటుంది. ఆన్ చేసుకుంటే మీకు అయితే 144 FPSలో అయితే గేమ్ అయితే రన్ అయితే చేస్తుంది. డిఫాల్ట్గా అయితే 90 FPS ఇచ్చి కానీ అది ఆన్ చేసుకుని ఆనండి. 130 నుంచి 140 FPS అయితే వస్తుంది. మీకు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో 140 FPS 130 FPS అంటే అర్థం చేసుకోండి ఎట్లా ఉంటుందో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు లైవ్లో ఆడితేనే తెలుస్తుంది. ఇట్లా గేమ్ ప్లేస్ అయితే చూస్తే మాత్రం తెలియదు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆయన ఫోన్ తీసుకొని ఒకసారి ఆడైతే చూడండి ఎట్లున్నది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. 90 FPSలో అన్న మీకు అయితే 80 నుంచి 90 మధ్యలో వస్తాయి. ఇదైతే నెక్స్ట్ వన్ వచ్చేసి iQOO Neo 10. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 33,000 అయితే పెట్టిల్లు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అండ్రూస్ కోడ్ అయితే 21 lakhs ప్లస్ అయితే వచ్చింది. ఇది కూడా BGMI అయితే 120 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. కాకపోతే వీళ్ళైతే కొంచెం ప్రైస్ అయితే పెంచేసిల్లు. ఇది ఈజీగా మీకు అయితే 100 FPS అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. 100 నుంచి 120 మధ్యలో అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఈ ఫోన్ కూడా ఒకసారి మీరు అయితే కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫోన్ కూడా గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గేమ్ ప్లేన్ అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన ఎంత స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO 13 మరి. ఇదైతే మీకు రీఫర్బిష్ మరి 42,000 ఇట్లా వస్తుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. అండ్రూస్ కోడ్ అయితే 27 lakhs ప్లస్ అయితే వచ్చింది. ఇదైతే స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసుకొని ఆడుకోవచ్చు. మీకైతే లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు డైరెక్ట్. మీరైతే దీంట్లో USB 3 అయితే ఇచ్చిల్లు. దాంతో మీకు ఈజీగా అయితే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. లైవ్ స్ట్రీమ్లో కూడా మీకైతే 100 నుంచి 120 FPS అయితే ఈజీగా అయితే వస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. ఈ ఫోన్స్ అయితే అన్ని ఒకసారి అయితే మీకు చెక్ అయితే అండి. నచ్చితే మాత్రం మీరు అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.